ఇరాన్ ఆల్రెడీ నిన్ననే కాల్పుల విరమణ ఆల్రెడీ జరుగుతోంది. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తాం అని చెబుతూ ప్రస్తుతానికి మీరు మమ్మల్ని కూడా దిగ్బంధించడం మానేసేయండి, అదే సందర్భంలో అణ్వస్త్రాలకు సంబంధించిన అణునిరాయుధీకరణ, యురేనియం ఇవ్వడం, ఈ చర్చలన్నీ హార్ముజ్ జలసంధి ఓపెన్ చేశాక అప్పుడు చర్చించుకుందామంది. అమెరికా తెలివైంది కదా, దానికి తెలుసు కదా వ్యవహారం ఏంటనేది. వాస్తవంగా ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్నటువంటి షిప్స్ అన్నీ స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. 5 పైసలు సంపాదన లేదు, అమ్మితే కదా డబ్బులు వచ్చేది. అదే సందర్భంలో ఇరాన్కి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు ఇట్లాంటి సరఫరా ఆగిపోయింది. షిప్స్ అన్నీ లోపలికి రావట్లేదు, సంక్షోభం ముదురుతోంది, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉన్న సరుకులు ఇంకొక వారం రోజుల పాటు వస్తాయి. ఆ తర్వాతనే ఇక రోడ్డు మీద ఒకళ్ళకొకళ్ళు తన్నుకుని లాక్కోవాలన్నమాట. ఆ స్టేజీ నడుస్తుంది. అది కూడా ఏ ఎండు చేపలు ఇట్లాంటి లాంగ్ రేంజ్ ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండేది తప్పించి మిగతా అన్నీ ఇమ్మీడియట్ అయితే పనికిరావు, నాశనం అయిపోతాయి. ఈ దశలో ఇరాన్ అమెరికాకి ఒక ప్రపోజల్ పెట్టడం అన్నది ఒక ఎత్తు అయితే, ఇరాన్ పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఏదైతే ఇరాన్ పతనం అంచున ఉంది, ఆ విషయాన్ని నాతో చెప్పింది. వీలైనంత త్వరగా హార్ముజ్ జలసంధి దిగ్బంధనాన్ని ముగించాలని నన్ను కోరుతోంది. అయితే వాళ్ళ అంతర్గత విభేదాలు వాళ్లే పరిష్కరించుకోవాలి. నేను మొన్నటి నుంచి చెప్తున్నా, అక్కడ ఐఆర్జీసీకి సైన్యానికి, అంటే ఐఆర్జీసీ బసిల్ సైన్యం, ప్రభుత్వము, రాజకీయ పార్టీలు, పార్లమెంట్ సభ్యులు ఒకరికొకరికి పడట్ల, ఎవరికి వాడు కొమైనీ ప్లేస్ని ఆక్యుపై చేసుకోవాలనుకుంటున్నారు. ఆ సందర్భంలో భీకరమైన ప్రకటనలు చేస్తున్నారు. ఇక్కడ అసలు వాస్తవాన్ని గ్రహించట్లేదు. రాజకీయ నాయకత్వాలు అసలు వాస్తవాన్ని గ్రహించి యుద్ధం ఆపుదామంటున్నాయి. వీళ్ళేమో అలాంటి వాళ్ళందరూ ద్రోహులు అనేటటువంటి ప్రచారం చేస్తున్నారు. అవసరమైతే చంపేస్తారు, ఎందుకు వచ్చిన గొడవ అని ఊరుకుంటున్నారు. అందుకని రాజకీయ పాలకులు ఇక్కడ అధ్యక్షుడికి చెప్పారు, ఇది ఎట్లెట్లుందండి కాబట్టి కొంచెం ప్లీజ్ అండి వదిలేసేయండి అని చెప్తున్నారు. ఆ పరిస్థితిని గ్రహించాడు ట్రంప్. అందుకని ఈ వ్యాఖ్యలు చేస్తూ మీరు కొట్టుకు సావండి, కానీ మాకు మాత్రం మీరు అణ్వాయుధాలు చేయడానికి వీల్లేదు అన్నటువంటిది. ఇది ఎవరి ఎత్తుగడలు వాళ్ళవి.